ఎట్లా ఐడెంటిఫై చేయాలి? నేను డిలీట్ చేస్తున్నా. ప్యాటర్న్స్కి వెళ్ళండి, డబల్ బాటమ్ సెల్ కొట్టండి. ఇప్పుడు అన్నారు కదా నేను ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి, ఈ డబల్ బాటమ్ సెల్ వచ్చిందిగా, ఇక్కడ సెల్ చేసినావు కదా, ప్రైస్ పడ్డది కదా, డబల్ బాటమ్ సెల్ వచ్చింది చూడండి, డబుల్ వచ్చినాయా లేదు ఇక్కడ చూడు, డబల్ బాటమ్ సెల్, ఒక డబల్ బాటమ్ సెల్, ఒక డబల్ బాటమ్ సెల్, ఒక డబల్ బాటమ్ సెల్. ఇక్కడ నేను కర్సర్ ప్లేస్ చేస్తే, ఇక్కడ చూడండి మధ్యలో కర్సర్ ప్లేస్ చేస్తే ఇక్కడ డిటిపి అని చూసారా, ఇక్కడ డిటిపి, డిబిఎస్, ఇది రెండు రాసుకోండి. డిబిఎస్ అంటే డబల్ బాటమ్ సెల్, డిటిబి అంటే డబల్ టాప్ బై. ఇది సాఫ్ట్వేర్లే ప్రైస్ ఇస్తాడు. ఇక్కడ నీ కర్సరు ఇక్కడ చూస్తున్నారు మీరు, అంటే మార్కెట్ నడుస్తుంది, మీకు తెలియదు ఇది వస్తుందా రాదా తెలియదు, ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు నెక్స్ట్ నేను సెల్ చేయాలంటే ఎక్కడ ప్రైస్ తెలియదు కదా, ఇక్కడ ఉన్నారు మీరు. ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ నడుస్తుంది, ఇక్కడ నేను కర్సర్ ప్లేస్ చేసిన, అక్కడ డిబిఎస్ ఎంత ఉంది పైన, డబల్ బాటమ్ ఓకే 130.83కి వస్తేనే మీరు ఇక్కడ చూడండి 130.83 ప్రైస్ సెట్ చేసి పెట్టేస్తారా, అది రాగానే మీకు ప్రైస్ ట్రిగ్గర్ అయిపోయింది, ఆ నుంచి కొట్టుకోయింది, కిందికి వచ్చేసింది 119. ఇది నేను ఆప్షన్స్ చెప్తున్నా కాబట్టి మీకు కిందికి వెళ్తుంటే అంతగా స్టాక్స్లో చెప్పండి. డైలీలో పెడుతున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ డబల్ బాటమ్ సెల్ వచ్చింది, ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తే ఎంత 1538లో మీరు సెల్ చేసారు అనుకోండి, స్టాక్ ఎంత పడ్డది తెలుసా, 1381 వరకు పడ్డది. మళ్ళీ ఇక్కడ ఆగిందా, మళ్ళీ ఇక్కడ డబల్ బాటమ్ సెల్ వచ్చింది, ఇక్కడ డబల్ బాటమ్ సెల్, డబల్ బాటమ్ సెల్, చూడండి డబల్ బాటమ్ సెల్. అన్న ఇక్కడ ఈ డబుల్ బాటమ్ సెల్ మధ్యలో గ్రీన్ ఆఫీస్ చూసారా అన్న, ఇది పుల్ బ్యాక్. ఇది అవును, టోటల్ పానిక్ కాకూడదు అన్న, లేకపోతే ఎలా ఆ టైంలో? అప్పుడు నువ్వేం తీసుకోవద్దాడ, మార్కెట్ ట్రెండ్, నేను ట్రెండ్ ఫిల్టరేషన్ చెప్తా. అప్పుడు అంటే ఇక్కడ నువ్వు తీసుకోవాలా లేదా అనేది ఎట్లా తెలుస్తా అంటే, ఒక నువ్వు క్వశ్చన్ అడిగిన వాటి చెప్తా నేను. 2 ఇండికేటర్స్ ఉంటాయి మనకు, మస్త్ అనేది ఇంకోటి. ట్రెండ్ ఫిల్టరేషన్ కోసం నేను 3-4 చెప్తాను నేను. ఎగ్జాంపుల్ మస్త్ వాడినా నేను, ఇది స్లోగా ఉంటుంది. ఇది ఏం చేస్తా అంటే, ఈ క్లౌడ్ మూవింగ్ యావరేజ్, సూపర్ ట్రెండ్ అనేది ఉంటుంది, 2 ఇండికేటర్స్. వీళ్ళు ఏం చేశారంటే ఈ సాఫ్ట్వేర్లో 2 కలిపి ఒకటి చేసారు. అంటే ఇది ఈ క్లౌడ్ ఉన్నంత వరకు నువ్వు ఈ డబల్ బాటమ్ సెల్ చేయవు, డబల్ టాపే బై చేస్తావు. ఈ క్లౌడ్ కింద ఉన్నంత వరకు నువ్వు డబల్ బాటమ్ సెల్ చేస్తావు. అర్థమైందా? ఎప్పుడు తీసుకోవాలా ప్యాటర్న్స్? స్టెప్ బై స్టెప్ వస్తున్నా నేను, అది నువ్వు అడిగిన వాడు చెప్తున్నా. దీనికంటే అగ్రెసివ్ ఉంటుంది, ఇది స్లో ఉంటుంది కదా. ఇంకోటి చెప్తా, వీళ్ళది ఓన్గా వీళ్ళు డిజైన్ చేశారు ప్యాటర్న్స్. టీ స్మార్ట్ అని ఉంటుంది, ఇది నిజంగా స్మార్ట్. ఇది ఈ ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళండి, ప్యాటర్న్స్ కాదు ఇండికేటర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రైస్ నుంచే డిరైవ్ చేస్తారు. టీ స్మార్ట్ అని సెలెక్ట్ చేసిన నేను. ఇక్కడ రిలయన్స్ ఉంది కదా, ఇప్పుడు ఇది డౌన్ ఉందా, రెడ్ క్లౌడ్ మీకు ఏం చెప్తుంది, రెడ్ గల్లా వచ్చింది కదా, ఇది నీకు రాలే. ఇక్కడ ఉన్నావు నువ్వు, ఇక్కడ ఉన్నావు అనుకో, ఇక్కడ ఉన్నావు, ఇది ఆల్రెడీ మారిపోయింది, నీకు డబల్ బాటమ్ సెల్ వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేది ఏంది, నువ్వు డబల్ బాటమ్ సెల్ చేస్తావు. ఇక్కడ నువ్వు ఏం చేయొద్దు, ఎందుకంటే నీకు ట్రెండ్ ఏం చెప్తుంది, ఇందాక ఏం చెప్పిన అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అని చెప్పిన కదా. ట్రెండ్ ఎట్లుంది, బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా? బుల్లిష్ ఉంది. ఇక్కడ నువ్వు డబల్ బాటమ్ సెల్ చేయొద్దు, బట్ డబల్ బాటమ్ సెల్ చూపిస్తుంది అక్కడ, అది నేను పెట్టిన కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయి. నేను ప్యాటర్న్ చూపిస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు, ఇక్కడ ఇది ఏమి ఇండికేటర్ అన్న, మస్ట్ స్మార్ట్, టీ స్మార్ట్, టీ స్మార్ట్. డబల్ టాప్ బై ఉందా, ఇక చూడండి డబల్ టాప్ బై, డబల్ టాప్ బై, డబల్ టాప్ బై వచ్చింది. ఇక్కడ ఉందండి టీ స్మార్ట్. ఇందులో 2 లైన్స్ ఉంటాయి మీకు, వాకింగ్ లైన్, రన్నింగ్ లైన్. సో వాకింగ్ లైన్ అనేది కింద, ఇది RL WL ఉంది, వాకింగ్ లైన్ రన్నింగ్ లైన్. నేను కర్సర్ ప్లేస్ చేస్తే మీకు ప్రైస్ చేంజ్ అవుతుంది అక్కడ, వాకింగ్ లైన్ రన్నింగ్ లైన్.
సో ట్రెండ్ ఫిల్టరేషన్ కోసం మీకు ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా అనేది క్యాండిల్ స్టిక్స్ అండ్ అప్లై చేసి చూపిస్తాయి కదా. మనకు బ్యూటీ ఏంటంటే ఈ డిఫైనర్ సెక్యూరిటీస్ దాంట్లో మీరు ఆల్రెడీ ఈ ట్రెండ్ ఫిల్టరేషన్ కోసం చూసారు. మూవింగ్ యావరేజ్ ఎంతమంది తెలుసు? మూవింగ్ యావరేజెస్ అంటే తెలుసు కదా, తెలీదు. చెప్తానండి మూవింగ్ యావరేజ్. సో డబుల్ టాప్ బై కదా. నెక్స్ట్ ట్రిపుల్ టాప్ బై ఉంటుంది. ట్రిపుల్ టాప్ బై అంటే ఏంది? కాలమ్ ఆఫ్ ఎక్స్, కాలమ్ ఆఫ్ ఎక్స్, కాలమ్ ఆఫ్ ఎక్స్, ట్రిపుల్ టాప్ బై 3 వచ్చినాయి ఇక్కడ. అవునా? ఇది ట్రిపుల్ టాప్ బై అంటే ఇది వచ్చిన తర్వాతనే బై చేయమంటున్నాం. ట్రిపుల్ టైప్ ఇది ప్యాటర్న్. ఈ ప్యాటర్న్తో సింపుల్గా మీరు ట్రేడ్ చేయొచ్చు. ట్రిపుల్ బాటమ్ సెల్ ఓ ఓ ఓ 3 సమానం అయిపోయింది. నెక్స్ట్ బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఇక్కడ మీకు ఎంట్రీ దొరికింది. ఇక్కడ ఇది మన ఫేవరెట్. ఇది టర్టల్ బ్రేక్అవుట్. ఎందుకు ఫేవరెట్ అంటే ప్రైస్ ఒక్కోసారి చాలా కన్సల్టేషన్ వెళ్తుంది. ఇప్పుడు మీరు క్యాండిల్ స్టిక్స్లో ఏరియర్ అనుకోండి, ప్రైస్ అక్కడక్కడే తిరుగుతుంటుంది, నీ ఎక్కడ తీసుకోవాలో తెలియదు. ఆ ప్రాబ్లం మీకు ఈ సాఫ్ట్వేర్లో ఉండదు. టర్టల్ బ్రేక్అవుట్ అంటే ఏం తెలుసా? ఇది 5 కాలం అన్నట్టు. ఇది 1 2 3 4 5 5 కాలంల తర్వాత ఎక్స్ తర్వాత మీకు వచ్చేదే టర్టల్ బ్రేక్అవుట్ బుల్లిష్. బేరిష్ కూడా ఏంది 5 ఓవర్స్ ఉన్నాయా కాలం ఆఫ్ ఓవర్స్, దాని తర్వాత వచ్చేదే టర్టల్ బ్రేక్అవుట్. ఇది సూపర్ ప్యాటర్న్. ఇది ఒక ప్రైజ్ కన్సల్టేషన్ నుంచి బయటికి వచ్చింది అనుకో, అది చాలా పవర్ఫుల్ అన్నట్టు. అది పర్సంటేజ్లో వస్తుంది. అందుకనే పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ల బ్యూటీ అదే. ఇక్కడ చూస్తే మీకు సిలో చూస్తే ప్యాటర్న్ చూపిస్తారన్న. అది 1 minute 1% ఉంది కదా. ఇది ఇక్కడ మీకు చూడండి, ఈడ మీరు ట్రేడ్ చేసారు అనుకోండి నష్టపోతారు. మరి దీన్ని ఎట్లా తెలవాలి? టర్టల్ బ్రేక్అవుట్ బుల్లిష్ బేరిష్ 2 పెడుతున్నాను. చూడండి, ఇక్కడ నువ్వు ట్రేడ్ చేయట్లే, ఎందుకంటే ప్రైస్ అక్కడక్కడే మూవ్ అవుతుంది. నువ్వు ప్రీమియం నష్టపోతావు. ఇక్కడ చూడు ఎంత బ్యూటీగా వచ్చిందో. ఇదంతా అయిపోయింది. ఇక్కడ నేను బ్రేక్అవుట్ ఇచ్చినా అని చెప్తుంది, అప్పుడు నువ్వు బ్రేక్అవుట్ వచ్చింది. ఇదంతా అయిపోయింది. బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చినది, ఇక్కడ తీసుకుంటావు. ఇక్కడ నుంచి చూడ ప్రైస్ ఎంత ఈజీగా అయిపోయిందో. ఇక్కడ ట్రేడ్ చేయలేదు. సేమ్ బుల్లిష్గా కూడా టర్టల్ బ్రేక్అవుట్ బుల్లిష్ ఉంటుంది. అంటే పైకి పెరిగేటప్పుడు మీకు బుల్లిష్ 5 కాలం. మన లైవ్ లో ఇదంతా ఓల్డ్ డేటా కదా అన్న. లైవ్ లో ఇట్లా కనిపెట్టొచ్చు. లైవ్ చూపిస్తుందా లైవ్ లో? ఈ సెట్టింగ్స్ నువ్వు ఆన్ ఉంటే లైవ్ లో వస్తుంది. ఇది నేను ఏదైతే ఎనేబుల్ చేసినా ఇది డిజేబుల్ చేసిన. ఇప్పుడు నేను టర్టల్ బ్రేక్అవుట్ బేరిష్ డిజేబుల్ చేసిన, ఇది ఎనేబుల్ చేసిన. ఇది ఎనేబుల్ చేసిన అనుకో, ప్రైస్ పెరిగినప్పుడు అట్లా ఉంటుంది. ఇది లైన్ చూపిస్తూ ఉంటుంది, చూపిస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్లో నువ్వు ఎనేబుల్ చేసినావు కదా, మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ ప్రకారం కదా. ఇక్కడ చూడండి 1 2 3 4 5 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చిందా లేదా? అది తర్వాత ప్రైస్ చూడండి ఎట్లా వెళ్ళిపోయిందో. ఇక్కడ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే చేయకూడదా? బ్రేక్అవుట్ వచ్చినప్పుడు చేయాలి. ఇప్పుడు ఇక్కడ నీకు నాయిస్ తగ్గింది చూడండి, అంటే సాఫ్ట్వేర్ చేసేసింది. ఇక్కడ ఎక్కడెక్కడ తీసుకోకండి. నేను చెప్పిన ఈ ప్యాటర్న్ చాలా ఇష్టం అని చెప్పేసి ఇది వచ్చిన తర్వాత కూడా తీసుకొని నేను నెక్స్ట్ డబుల్ టాప్ బై తీసుకుంటా. దాన్ని ఇంకో రకంగా ఉంటుంది, ఫాలో త్రూ అంటారు దాన్ని. అంటే దీని తర్వాత ఫాలో అప్ వచ్చిందా లేదా, ఎందుకంటే ఒక్కోసారి ఇది బ్రేక్ ఇచ్చి ఫేక్ సిగ్నల్ ఇచ్చి కింది దాకా వచ్చేస్తుంది, స్టాప్ లాస్ సిట్ చేస్తుంది. అందుకని నేను ఏం చేస్తానంటే టర్టల్ బ్రేక్అవుట్ వచ్చితే నేను తీసుకోను, దాని తర్వాత డబుల్ టాప్ బై తీసుకుంటా. అది ఎట్లా కనిపెట్టాలి? మనం అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. డిఫైనర్స్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ చేసినాడు అన్న. ఇది ఇంట్రాడే ప్లస్ లైక్ మనకి ఆప్షన్స్ మొత్తం అన్నిట్లల్లో. ఇగో టర్టల్ బ్రేక్అవుట్ ఫాలో త్రూ బేరిష్ బుల్లిష్ ఉంది కదా. ఇప్పుడు మీకు ప్లాట్ ఎక్కడైందో చూడండి. ఇందాక ఇక్కడ వచ్చింది 5 కాలం కదా, ఇక్కడ వచ్చింది. టర్టల్ బ్రేక్అవుట్ కూడా చేస్తాం, మీకు అర్థమవుతుంది. దాని కలర్ మారుస్తాం, బ్లాక్ పెడతాను. సో ఈ టర్టల్ బ్రేక్అవుట్ ఫాలో త్రూ చెప్పండి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇక్కడ దీనికి 5 అయిపోయింది కదా. ఇక్కడ 5 అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఫాలో అప్ హిట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయింది కదా, అది ఎంట్రీ పాయింట్ అన్నట్టుగా మనకి ఇక్కడ. కరెక్ట్. ఇది ఎక్సలెంట్ ప్యాటర్న్ ఇది.
కొట్టిన ఇది తర్వాత డబుల్ కన్సాలిడేషన్ నుంచి నువ్వు ఇక్కడ వచ్చింది నీకు ఎంట్రీ పాయింట్.